వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మహాకుంభమేళా పవిత్ర త్రివేణి సంగమంలో 3 మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్మకం. అందుకే ఎన్ని కష్టాలు కోరినా అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్తారు. అంతేకాదు 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడుకొని వెళ్తారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలన్నింటినో మనం చూసాం కూడా. అయితే జార్ఖండ్లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్ళాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక ఆ వృద్ధ తల్లి నానా యాతన పడింది. 3 రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది? జన్మనిచ్చిన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందన్న కన్నికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్య, పిల్లలు, అత్తమామలు వెంటబెట్టుకొని మహాకుంభమేళాకు వెళ్ళిపోయాడు. 3 రోజుల పాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులు అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలుపెట్టింది. దీంతో ఇరుగు పొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారించిన సమాచారంతో పోలీసులు వచ్చి తాళం పగలగొట్టి బాధితురాల్ని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి సెద తీరిన తరువాత చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందిని దేవికి సమాచారం అందించారు. బాధితురాలు రామ్గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజుదేవి. ఆమె కుమారుడు అఖిలేష్ కుమార్ ప్రజాపతి సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ CCL ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం తదితర ఏర్పాట్లన్నీ చేసే తాను ప్రయాగ్రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేష్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తన వెంట తీసుకు వెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్గఢ్ సభ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ SDPO పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని CCL క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు. కాగా మహాకుంభమేళా 40వ రోజున సంగమంలో భక్తుల స్నానాలు ఉత్సాహంగా అప్రమత్తంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటి వరకు 58 కోట్ల పైగా భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26న మహాకుంభమేళా జరగనుంది. సోలార్ బోట్ కోసం అన్ని అమ్మేసుకున్నారా? అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి వ్యాపారంలో స్థిరపడిన వాళ్ళు చూసాం. దేశానికి సేవ చేయాలనుకున్న కర్తృనిశ్చయంతో IAS, IPS ర్యాంకులను సాధించిన వారిని చూసాం. కానీ సముద్రంపై శాశ్వతంగా ప్రయాణించేందుకు, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించేందుకు ఉద్యోగాలను, ఇంటిని, అంతేకాదు సర్వస్వాన్ని వదిలేసి ఫ్యామిలీ గురించి విన్నారా? రండి, 3 సభ్యులతో కూడిన ఇండియాకు చెందిన అరుదైన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం. రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహి చిట్నావిస్ కుమార్తె కాయా రివనా గౌతమ్ సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టి రావడానికి పర్యటనలు పట్ల తమకున్న మక్కువను కొనసాగించడానికి ఈ జంట తమ పూర్తి కాల ఉద్యోగాలను విడిచిపెట్టారు. దాదాపు ప్రతి ఆస్తిని అమ్మేసుకున్నారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్లో ఏదో ఒక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యేలా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్స్టా ఖాతాలో షేర్ అయిన వీడియో తాజాగా వైరల్గా మారింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇక ఈ ఆలోచన ఎలా వచ్చింది? భారత
నావికాదళంలో సంవత్సరాలు గడిపిన గౌర్విక సముద్రంలో విడదీయలేని సంబంధం ఉంది. మరోవైపు వైదేహి చాలా కాలంగా సరళమైన అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలో 2015లో గౌతమ్ కోచి నుండి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగనికి కమాండింగ్ ఆఫీసర్గా నియమించబడ్డాడు. ప్రయత్నంలో జీవనశైలి గురించి ఆలోచన వచ్చింది. భార్య కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తూ సమయంలో పడవల మీద నివసిస్తూ ప్రయాణించే అనేక కుటుంబాలు తారపడ్డాయి. దీంతో వారి ఆలోచనలకు మరింత ప్రేరణ వచ్చింది. 2 దశాబ్దాలుగా పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత ఈ జంట చూడవలసినవి, ఆస్వాదించవలసినవి ఇంకా చాలా ఉన్నాయని భావించారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం వారి కళ్ళకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు మరింత ఆకర్షించాయి. అంతే, ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు వీరు. 2022లో గౌతమ్ నావి VRS తీసుకున్నాడు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరు వదిలేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయం జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ప్రతిదీ అమ్మేశారు. ఇంటి సామానును 6000 కిలోల నుండి 120 కిలోలకు తగ్గించేశారు. పడవల్లో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకువెళ్లడం వృధా అనుకున్నారు. 2 క్యాబిన్లు, వంటగది, 9 కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్, ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయం జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుల పడవ వాంకోవర్ రివాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మూలాల్లో ప్రయాణించబడ్డ వాళ్ళ జీవితంపై అద్భుతమైన దృక్పథంలో ముందుకు సాగుతున్నారు. పడవపై ఇలా ఎలా బతుకుతున్నారు? సంవత్సరంలో దాదాపు 70% సమయం ఏకాంత దీవుల వెలువల లంగరు వేసిన గడుపుతున్నారు. మిగతా అన్ని సమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది కాబట్టి వంతుల వారిగా బోటు నడపడం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండల్ని వాడతారు. ఎక్కడైనా వెళ్ళి సముద్రం మీదే అయితే వాతావరణం నావిగేషన్స్ సమస్యలు వీరికి ఛాలెంజ్. మొదట్లో ఇబ్బంది పడినా కాలక్రమేణా ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న యాప్లు వాతావరణ హెచ్చరిక వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడంతో రాటుదేలారు. అంతేకాదు, దాదాపు 30 ఏళ్ల పడవ నిర్వహణ ఖర్చులు చాలా తొందరగా తుప్పు పట్టడం లాంటి సవాళ్లు కూడా ఎదురైనాయి. రీవా 760 వాట్ల సోలార్ ప్యానెల్స్లో ఛార్జ్ చేయబడిన 800 AH బ్యాటరీ బ్యాంక్ ద్వారా నడుస్తూనే ఉంటుంది. దీనికి విండ్ జనరేట్ కూడా అమర్చుకున్నారు. మలేషియాలోని పెనాంగ్లో ప్రారంభమైన వీరి సముద్రయానం లంకావి థాయిలాండ్కు చేరారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారాల పాటు ఉన్నారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాలు వెంబడి వారాల తరబడి గడిపారు. సముద్రంలో స్కార్లికింగ్, డైవింగ్ చేస్తూ కొత్త ఇల్లు రీవా అనే సెయిల్ బోట్లో సరికొత్త అనుభవాలతో గత 2 ఏళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుండి సూర్యాస్తమాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారిపోయింది. వీలైనవి ఎక్కువ దేశాలను చూడడమే దీర్ఘకాలిక ప్రణాళిక. తూర్పు మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్లో కవర్ చేస్తూ మరింత తూర్పుకు ప్రయాణించి తర్వాత 17,500 దీవులతో కూడిన ఇండోనేషియాని చుట్టేయాలని ప్లాన్. అలాగే యూట్యూబ్ ద్వారా నౌకాయాన్ సాహసాలను డాక్యుమెంట్ చేస్తున్నారట. పడవల్లో జీవించడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు వీరి జీవనమే సజీవ సాక్ష్యం. వీరి ఇన్స్టా పేజ్లోని వీడియోలను చూస్తుంటే సమయమే తెలియదు. ప్రయాణం, ముఖ్యంగా సమయం, గమ్యం ఇలాంటి సంఖ్యలివి లేకుండా హాయిగా స్వేచ్ఛగా చేసే ప్రయాణాలు జీవితంపై దృక్పథాన్ని ఖచ్చితంగా మారుస్తాయని ఒక విశాలమైన అవగాహన కలిగిస్తాయి. మీకు
నీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంకా ఈ మూడేనా? 4-5 భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్ళు ఆ భాషలో రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ సాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మొహమ్మద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాల 400 భాషలు. అంతేకాకుండా సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికీ 3 ప్రపంచ రికార్డులు సాధించాడు. అక్రమ్ తండ్రి షిల్బీ మోలిప్షిరిన్ ఉద్యోగ రీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థం కాక వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలో నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు. దాంతో తండ్రి అక్రమ్కు 4 ఏళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. 6 రోజుల్లో మొత్తం ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకున్న అక్రమ్ 3 వారాల్లో తమిళ్లోని 299 అక్షరాలను నేర్చుకొని ఆ చిన్న వయసులోనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. 6 ఏళ్ల వయసు వచ్చేసరికి తండ్రితో రకరకాల భాషలు మాట్లాడటమే కాకుండా తమిళ వ్యాఖ్యలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2 ఏళ్లలో మరో 50 భాషలు సాధన చేసి వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి వివిధ భాషల పుస్తకాలు తెప్పించి అతనికి ఇచ్చేవారు మోలిపిరిన్. కేవలం చదవడమే కాకుండా ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్ అతి చిన్న వయసులోనే వివిధ భాషల్లో టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డ్ సాధించాడు. 10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం జనగణ మనను 1 గంటలో 20 భాషల్లో రాసి 2 ప్రపంచ రికార్డులు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి రాసి టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేశారు. ఇంకా దీంతో 3సారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్ అందుకు గాను జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదాలకు సైతం ఆశ్చర్యపోయారు. అయితే భాషల మీద ఇంత పట్టున్న అతని స్కూల్ నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టులకు మీదే దృష్టి పెట్టాలని అతన్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి ఆస్ట్రేలియాని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తన స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషా విభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు.